ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25th నుంచి 2 నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ 9.99% VA మాత్రమే. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. దిస్ షో స్పాన్సర్డ్ బై ముకుంద జ్యువెలర్స్. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే బుల్లితెరలో తనొక మన్మధుడు. ప్రతి అమ్మాయి కలలుగానే ఒక రాకుమారుడు రాజు. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. బట్టలు వేసుకొచ్చావు కదా ఈ రోజు. అది కాన్సెప్ట్ మాత్రమే. కాన్సెప్ట్ వల్ల నువ్వు టవల్ వేసుకున్నావు అంతే. ఒకవేళ లైఫ్ లాంగ్ నువ్వు బట్టలు లేకుండా టవల్ తోనే తిరగాలని అంటే ఏం చేస్తావు? రోజు జిమ్ చేస్తావు. ప్రెసెంట్ ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నావు? ప్రెసెంట్ D20 మనకి ఇప్పుడు అవుతుంది కాబట్టి D20 చేస్తున్నా. దాని మీద గోల్. D20 టైటిల్ కొట్టబోతున్నావా? కొడతావా? లేదు నీదేనా? నాదే కాదా అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి నీకు నువ్వు చెప్పు. చాలా మంది పోటీ ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు పండు వచ్చి ఈ కప్పు నాదే అని ఇలా అని వెళ్ళాడు మొన్నే. అంటే అయిపోదు కదా మన కష్టం. అంటే ఏంటంటే మాటలు చెప్పేదానికంటే చేతుల్లో చూపిద్దాం అని. నువ్వు చెప్తా వద్దా ఏంటి? నేను కొడతా ఇది మాట అని చెప్తున్నాడు రాజు. చెప్పట్లేదు, చేసి చూపిస్తా అంటున్నా. పండు చూసావా, నువ్వేం కొడతావు? మొత్తం నేనే కొడతా అని చెప్పి అయిపోయింది. పాపం ఏజ్ కూడా అయిపోయింది. ఇంకేం కొడతారు అన్న. ఏజ్ అయిపోయిందా? మరి ఎంత 32? పండు మొన్నే నువ్వు నాకు 24 అని చెప్పావు. ఏంటి నువ్వు నమ్మేసినావు? 24 అంటే అంత యంగ్ గా పండులా ఉంటాడు కదా. నమ్మా. నీ ఏజ్ ఎంత? రాజు ఈ రోజు మా కిసిక్ టాక్స్ కి వచ్చాడు. రాజుకి రాణి ఎక్కడుంది? లేదు, అసలు రాణిలే వద్దు, రాణిలు కూడా వద్దు. అంటే బేసిక్ గా నువ్వు లవ్ లో ఉన్నావు అని నేను విన్నాను. ఒక 2 years బ్యాక్ బ్రేకప్ అయిపోయింది. సో బ్రేకప్ అయిన తర్వాత నువ్వెవరిని లవ్ చేయలేదా ఇంకా? అంటే నచ్చిన అమ్మాయి రాలేదా, లేకపోతే వద్దు అని ఫిక్స్ అయ్యాను. ఏమైంది? బ్రేకప్ ఎందుకు అయింది రాజు? యాక్చువల్లీ ఇద్దరిది అన్మెచ్యూర్ మైండ్. తంది తప్పలేదు, మెచ్యూరిటీ లెవెల్స్ ఇద్దరిది లేదు. సో దానివల్ల అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల విడిపోయాడు. అవునా? అంటే అసలు టచ్ లో ఉన్నావా అమ్మాయికి? నువ్వు అమ్మాయి ఎలా ఉందో నీకు తెలుసుకుంటున్నావా అసలు? అప్పుడప్పుడు ఏమనిపిస్తుంటుంది నీకు? అరే అప్పుడే ఎందుకు చేసేసాను అంటే త్వరగా ఎందుకు చెప్పాను? కొంచెం లేట్ అయ్యి ఉంటే ఒకవేళ ప్రపోజ్ చేస్తుంటే వెంటనే పెళ్లి చేసుకున్నాను కదా. సో ఎందుకు అలా అని అనుకున్నా అంతే. అమ్మాయికి ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావు? బ్రేకప్ అయిపోయిన అమ్మాయికి జాగ్రత్త అంతేనా? సో క్యూట్. బేసిక్గా ఒక రిలేషన్లో బ్రేకప్స్ జరగడానికి అమ్మాయిలది ఎక్కువ ప్రాబ్లమా, అబ్బాయిలది ఎక్కువ ప్రాబ్లం ఉంటుందా? ఇప్పుడు అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. అంటే ఎవరు అర్థం చేసుకొని ఉండాలి? అమ్మాయిలా అబ్బాయిలా? నా దృష్టిలో అయితే అబ్బాయిలే అర్థం చేసుకోవాలి అంతే. మహా అంటే మనం ఏంది పని చేస్తాం వచ్చిన వెంటనే గొడవలు పెట్టుకునే దానికంటే తను అర్థం చేసుకొని ఒక నిమిషం ఆగితే సైలెంట్ అయితే అయిపోద్ది కదా. ఇది ఎందుకో నాకు నీకు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నావు అనిపిస్తుంది. ఆ రోజు నేను కామప్ అయ్యి ఉంటే ఈ రోజు నేను బ్రేకప్ అయ్యేవాడిని కాదనుకుంటున్నావు కదా. అంతే. అప్పుడు మాత్రం నేను అసలు తగ్గేవానే కాదు, ఏ విషయంలో తగ్గను. ఎప్పుడైనా నీకు అనిపించిందా రాజు, అమ్మాయికి అనిపిస్తే ఒక్కసారి సారీ చెప్దామా? ఏమో ఆ టైంలో చెప్పాను. నేను చెప్పావా? ఫోన్ చేసి మరీ చెప్పా, తప్పు చేశాను సారీ అని చెప్పాను. సో చాలా మంది బ్రేకప్ చేసుకున్న తర్వాత సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. అమ్మాయి మోసం చేసిందని అది అసలు తట్టుకోలేరు అబ్బాయిలు ఆ విషయంలో మాత్రం. అంటే నా టైంలో నాకు కూడా అనిపించింది అంత లవ్ చేసినందుకు. అంటే తను లేకపోతే నిజంగా నేను బతకలేను, అంత దూరం వెళ్ళిపోయాను. అందరూ కూడా అలాగే ఉంటారు. అంత లవ్ చేసి అంటే పక్కన లేకపోతే ఊపిరి ఆడదు అనే విధంగా.
అంటే ఇంకా ప్రేమించిన అమ్మాయి పక్కన లేకపోతే ఊపిరి ఆడలేనట్లు ఉంటుంది అబ్బాయిలకి. అంతే, చచ్చిపోవాలని మైండ్ సెట్ తప్ప ఇంకోటి ఉండదు. కానీ అలా ఉండొద్దు కదా, ఉండకూడదు. అదే అలా ఉండకూడదు, కానీ అలా ఉంటుంది ఆ టైంలో. ఒకటే ఇంకోళ్ళు ట్రై ఇంకెందుకు చెప్పు, ఇంకొకటి ట్రై చేయాలా చెప్పు. అంటే దాని నుంచి బయటికి రావాలంటే ఇంకోళ్ళు ట్రై చేయండి. దాని నుంచి బయటికి రావాలంటే ఇంకొకటి ట్రై చేయాలా? ఒకటే డార్లింగ్, లవ్. మనకి ఎందుకు లవ్? ముందు ఫోకస్ ఆన్ గోల్స్. కొడితే కుంభస్థానం కొట్టాల్సిందే, ఆ తర్వాత వాళ్ళే వస్తారు. అలాగే లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసే అమ్మాయిలకి అబ్బాయిలకి నువ్వేం చెప్తావు రాజు? ఇప్పుడైతే అసలు లవ్ అనేదే లేదు. అదంతా అట్రాక్షన్ అందరికీ. ఎందుకలా? అందరు ఇన్స్టాగ్రామ్కి దీనికి అలవాటు పడిపోయారు. ఇక ఒక రోజు లవ్ ఉంటుంది, 2 రోజు లవ్ ఉంటుంది అంతే. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు. కొంతమంది మాత్రమే మంచోళ్ళు ఉన్నారు, కానీ అది జెన్యూన్ అనుకుని నమ్మి చాలా మంది మోసపోతున్నారు. జెన్యూన్ గా ఒక అమ్మాయి జెన్యూన్ గా మనతో లవ్ లో ఉన్నది అని ఎలాంటి క్వాలిటీస్ చూస్తే మీకు అనిపిస్తుంది అబ్బాయిలకి? రెస్పెక్ట్ బట్టి ఉంటుంది దానికి. అది అమ్మాయి ఒక నలుగురిలో మనకిచ్చే రెస్పెక్ట్ బట్టి అమ్మాయి మనతో జెన్యూన్గా ఉందా లేదా అని అర్థమైపోద్ది. మెయిన్గా ఫ్యామిలీ. ఇప్పుడు తను నా ఫ్యామిలీ వస్తున్నారని నేను చెప్పాను, ఎందుకు మనమే వెళ్దాం కదా అని అంటే, అదేంటి ఏ అబ్బాయి కూడా రెస్పెక్ట్ చేయాలి. అట్లా చేసావంటే ఆటోమేటిక్గా అమ్మాయి జెన్యూన్గా ఉంది, ఎందుకు మనం ఇద్దరు ఎందుకు వెళ్ళాలి, మమ్మీ డాడీని కూడా తీసుకెళ్దాం కదా. అంటే అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది కాబట్టి మమ్మీ డాడీ అంట, లేదంటే మన ఇద్దరం వెళ్దాం కదా అని అంటది కదా. సో మనకి అక్కడ తెలిసిపోద్ది ఒక అబ్బాయి కరెక్ట్ గా ఉన్నాడో లేదా అని ఒక అమ్మాయికి ఎలా తెలుస్తుంది? నేను జెన్యూన్ కాదు కదా నాకు తెలియదు. బేసిక్గా అబ్బాయిలు కూడా చాలా మంది మోసం చేస్తున్నారు కదా రాజు. నువ్వే నా ప్రాణం, నువ్వే నాకు ఇది అది ఇదని అమ్మాయిలు చెప్పి అమ్మాయిలు కూడా చాలా డీప్ లవ్ లోకి వెళ్ళిన తర్వాత వేరే అమ్మాయిని మళ్ళీ ఎలాగా అసలు ఎలా? అబ్బాయిలకి ఏంటిది పిచ్చ అంతే, ఏం లేదు, అదొక పిచ్చ. కొంతమంది మైండ్ సెట్ అలా ఉంటది అంటున్నారు కదా ఈ మధ్యకాలంలో. కర్మ తగిలిద్ది ఖచ్చితంగా. మనం ఒక మనిషిని బాధ పెడితే ఖచ్చితంగా కర్మ రిటర్న్స్. దాన్ని ఆల్మోస్ట్ నేను బాధ పెట్టినట్టే కదా, సో నాకు తగిలింది. నువ్వు ఏదైతే బాధలో ఉన్నావో, ఏదైతే ఆ ఫీల్లో ఉన్నావో, తొందరలోనే ఆ ఫీలింగ్ ఆ బాధ నుంచి నువ్వు బయటికి రావాలని నేను అనుకుంటున్నా. బ్రేకప్లో అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉంటారా, అబ్బాయిలు స్ట్రాంగ్గా ఉంటారా? అంటే యాక్చువల్లీ ఇద్దరు స్ట్రాంగ్ ఉండలేరు. అమ్మాయిది వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేక కనీసం, అంటే అబ్బాయిలు అన్నా కానీ తాగేసో తూలేసో ఎక్కడో పడో ఏడ్ చేసి చేయగలుగుతారు, కానీ అమ్మాయిలు అలా చేయలేరు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకోకుండా వీళ్ళు బాధపడి, అమ్మాయిది ఎక్కువ ఉంటుంది ఇంక చెప్పాలంటే. అబ్బాయి బ్రేకప్ అయితే అమ్మాయిలకి పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు బయట చెప్పుకోలేరు, కనీసం ఫ్రెండ్స్ కూడా ఉండరు, మాట్లాడడానికి రారు. అబ్బాయిది ఏముంది, రూమ్లో పోతే ఒక 10 మంది 20 మంది ఉంటారు బ్యాచులర్స్, తాగేసి మామ అదైందిరా ఇదేంది నన్ను వదిలేసిందిరా అలా చెప్పుకుంటారు, చేసాడురా. మ్యాక్సిమం తాగిన ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయిని గుర్తు చేసుకునే ఉంటాడు, ఆ అమ్మాయిని గుర్తు చేసుకొని ఏడుస్తాడు పక్క. అది మా ఆడికి పెళ్ళి అయ్యి 2 పిల్లలు పుట్టినా కానీ అమ్మాయి గురించి ఏడుస్తాడు ఖచ్చితంగా. అవునా? అది మాత్రం నిజం. అబ్బాయిలు బేసిక్ గా ఎక్కువ ఏడవరు అంటారు. బార్ షాప్కి వచ్చి చూడండి, లేదంటే మా ఫ్రెండ్స్ బ్యాచులర్స్ అందరం పార్టీ చేసుకుంటాం, అప్పుడైనా సీరియస్గా ఏడుస్తారు అబ్బాయిలు. సోషల్ మీడియా మీద నీ ఒపీనియన్ ఏంటి రాజు? అమ్మాయిలకి అయితే సేఫ్ కదని అంటాను నేనైతే. సేఫ్ కాదు సోషల్ మీడియా, ఎందుకంటే మధ్య మీకు చూసే ఉంటారు, ఒక అమ్మాయి ఫోటో దిగి పెట్టినా కానీ దాన్ని తప్పుగా కొంతమంది ఎడిట్ చేసి చేస్తున్నారు. వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా తీసుకోలేరు కదా. సో నా దృష్టిలో అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటాను. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు. ఒక అబ్బాయి చాలా ప్రేమించిన అమ్మాయిని తన కళ్ళ ముందే వేరే వాళ్ళతో పెళ్ళైతే, మొన్న రీసెంట్ కాదు 1 year బ్యాక్ బేబీ మూవీ, ఎంతమంది ఏడ్చారు. మనం మూవీలో చూస్తేనే మనం అంత ఏడ్చినాం. రియల్ లైఫ్ లో ప్రేమించిన అబ్బాయికి ఎంతో ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అవుతూ ఉంటే వేరే వాళ్ళతో తట్టుకోవడం చాలా కష్టం. అది అసలు ముందు అంత దూరం వెళ్ళను నేను. మ్యారేజ్ అయిందా
మైండ్ నుంచి తీసేయాలి. ఇక తీయలేరు అని నువ్వే చెప్తున్నావు. నేను తీస్తా అంటున్నాను. నువ్వు నేను తీసేస్తాను. ఎందుకంటే నాకంటూ నా లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తుంది, తను కదా నేను పెట్టుకోవాల్సింది మైండ్లో. తిన్నేందుకు పెట్టుకుంటాను అప్పుడు. కానీ మేబీ తాగినప్పుడు రావచ్చు. అబ్బాయివే కదా, నీకు ఖచ్చితంగా తాగితే మాత్రం వస్తుంది అనుకుంటా. అనుకుంటా ఎందుకులే, ఇప్పుడు ఎప్పుడైనా తాగినప్పుడు నీకు నాకు అలవాట్లేదు యాక్చువల్లీ. ఇప్పుడు నీకు డ్రింకింగ్ అలవాట్లేదా? అప్పుడు ఉండేది, ఇప్పుడు తాగట్లేదు. నీకు అలవాటు ఉన్నప్పుడు నీ బ్రాండ్ ఏంటి? ఒక బీర్ తాగితా, ఒకవేళ బ్రీజర్ అయితే 2. నువ్వు తాగగానే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది నీకు? స్టఫ్. నీకు బ్రేకప్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది రాజు? 2. ఎప్పుడైనా అంటే లేదు ఇంకొద్దు, నా లైఫ్ వద్దు, నేను వెళ్ళి అమ్మాయి కాళ్ళ మీదైనా పడి నేను ఒప్పించేసుకుంటా అనిపించిందా? అనిపించింది, కానీ తనకి ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు. సో మనం అట్లా డిస్టర్బ్ చేయకూడదు కదా. వాళ్ళు ఎక్కడున్న అమ్మాయి హ్యాపీగా ఉండాలి, అంతే. రాజు, అసలు నువ్వు డాన్సర్ ఎలా అయ్యావు? డీలో ఛాన్స్ ఎలా వచ్చింది నీకు? యాక్చువల్లీ నాకు డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, కానీ స్టేజ్ మీద వేయాలంటే కొంచెం భయపడేవాడిని. సో 10th క్లాస్లో డేర్ చేసి స్టేజ్ మీద వేసాను. సో మా టీచర్స్ అందరూ నన్ను పొగిడారు. అప్పటి వరకు మనం చదువులో కొంచెం వీక్ అనమాట. ఇప్పుడు వరకు తిట్టే వాళ్ళు పొగిడేసరికి ఓకే మనల్ని పొగుడుతున్నారు, మనం డాన్స్ వేస్తుంటే సార్లు ఏమనట్లేదు అని చెప్పి నేను అదే డాన్స్ వినాయక చవితిలో కూడా వేసా. వేస్తే అది చైతన్య మాస్టర్ డాన్స్ బాగా వేస్తున్నావు అని చెప్పి ఆయనతో పాటే ఒక 3 నెలలు ప్రాక్టీస్కి అని చెప్పి నన్ను సూర్యాపేట తీసుకొచ్చారు. ఆయనకి నేను ఏ విధంగా నచ్చానంటే మినిమం ఒక 70 సాంగ్లు నేర్చుకున్నా 3 monthsలో. మిగతా అన్ని సాంగ్లు వేరే బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేసుకుంటూ అన్ని సాంగ్లు నేర్చుకున్నా. మాస్టర్కి అది ఏంది ఇంత బాగా నేస్తున్నాడు అని చెప్పి నన్ను డీకి ఇక నన్ను డీకి తీసుకొచ్చేసారు. ఇక బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా తీసుకొచ్చిన తర్వాత నేను 104 ఫీవర్ ఉంది. అంటే నాకు భయం వేసింది, అంటే నేను ఆ ఫీవర్ ఉందని చెప్తే నన్ను తీసేస్తారేమో ఒక భయం పడి నేను సైలెంట్ ఉన్నా. ఎక్కడ వెనకాల డాన్స్ చేసేవాడిని కదా. అయితే వణికిపోతుంటే మాస్టర్ పట్టుకొని అరే ఏంట్రా ఇంత ఫీవర్ అని చెప్పవేంట్రా అంటే భయం వేసింది మాస్టర్ మీరు తీసేస్తారేమోనని. అంటే ఫస్ట్ టైం డీలో చేస్తాను. అది యాక్చువల్లీ అదొక గోల్. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ వెనకాల మొత్తం గ్రూప్ అందరు వెనకాల చేశా. సో మాస్టర్కి ఏంటంటే అది బాగా నచ్చింది. నేను ఒక 2 షెడ్యూల్ చేసిన ఎగ్జామ్స్ అని చెప్పి వెళ్ళాను. మాస్టర్ ఫోన్ చేసి చైతన్య మాస్టర్ అని చిట్టి మాస్టర్ సాయితేజ మాస్టర్ నేనే చదివిపిస్తా నువ్వు వచ్చే అని చెప్పి అన్నారు. ఇక నేను వచ్చేసాను. ఇంకా 2 సంవత్సరాలు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేశాను, కంటెస్టెంట్ అయ్యాను, టైటిల్ కొట్టి. మొత్తానికి అయితే ఫీవర్ అని చెప్పేసి వచ్చి టైటిల్ కొట్టుకొని వెళ్ళాం అనమాట మొత్తానికి. సో అలానే చైతన్య మాస్టర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, చైతన్య మాస్టరు చనిపోయిన ఆ తర్వాత ఆ న్యూస్ విన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి రాజు? యాక్చువల్లీ నేను నమ్మలే ఫస్ట్. అంటే చనిపోయారు అని చెప్పిన తర్వాత నేను నమ్మలే. నా మైండ్లో ఒకటే రన్ అవుతుంది, అంటే కనీసం ఆఖరి బతికే ఉండాలి ఎలాగైనా సరే అని ఆ ఆశతో వెళ్ళాను. అందరూ చాలా క్లోజ్ ఉంటారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీతో షేర్ చేసుకునే అంత క్లోజ్ కదా. సో మీకు ఏదైనా చైతన్య మాస్టర్ చనిపోయే ముందు ఏదైనా చెప్పడం కానీ ఆయన ఏదైనా ఫీల్ అవ్వడం కానీ జరిగిందా? నాకు వీడియో కాల్ చేశారు కరెక్ట్గా చనిపోయే ఒక 2 నిమిషాల ముందు. చనిపోయే ముందు చేశారా? యాక్చువల్లీ ఆయన నేను ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటాం. ఏంద్రా అంటే ఏందా ఇప్పుడు నీ బాధ ఏంది అన్నట్టు నేను అలా మాట్లాడతా. అలా అంత క్లోజ్ ఉండేవాళ్ళం. మాస్టర్ లాస్ట్లో చనిపోయే ముందు ఒకసారి కాల్ చేశారు. ఏనేంట్రా బాబు అని కట్ చేసిన, మళ్ళీ చేశాడు, ఎత్తిన డల్గా అరే జాగ్రత్త నాన్న ఏంటిది కొంచెం మంచిగా ఉండు అయ్యానా అంటున్నారు. ఎందుకు అట్లా డల్గా ఉన్నారు మీరు ఇప్పుడు ఏమైందని? అప్పులే కదా తర్వాత క్లియర్ చేద్దాం మనం. మీకు చెప్పారు అప్పులు ఉన్నాయి? నాకు తెలుసు, నాకు ముందు నుంచే తెలుసు. నేను తర్వాత క్లియర్ చేసుకోవచ్చు, మీరు డల్ ఉండకండి, మీరు హైదరాబాద్ రండి, ఇక్కడ మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ మీరు ఫ్రీ అవ్వండి అని చెప్పి అన్న. సరే మాస్టర్ అని చెప్పి ఫోన్ కట్ చేసి స్నానం చేసి బయటకు వచ్చిన. ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలా మాస్టర్ ఊరేసుకున్నారా అన్న. కథమలుపే విధి పిలుపే
నాకు అసలు నాకు కాలు చేతులు వణికిపోయినాయి. లాస్ట్ కాల్ నాకే. ఆయన చనిపోతే ఫస్ట్ నాకు అందరు ఫోన్లు చేస్తున్నారు నేనేమైపోతానని. అంటే బాండింగ్ అలా నా పేరు ఇక్కడ రాజు అని పచ్చబొట్టు పొడిపించుకున్నా. అసలు ఆ టైంలో మీరు ఎలా ఫేస్ చేశారు దాన్ని? నేను సంవత్సరం బయటికి రాలేకపోయాను దాని నుంచి. సంవత్సరం 1 year అసలు నేను ఏ షో కానీ అసలు ఏం చేయలే. 1 year అలా ఇంట్లో ఉండిపోయాను నేను. మీకు అనిపించిందా ఎప్పుడైనా ఇంత మంచి మనిషిని ఎందుకు దేవుడా అలా తీసుకెళ్ళిపోయావని? ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా? చాలాసార్లు ఫీల్ అయ్యాను. కాకపోతే మంచి వాళ్ళు ముందే తీసుకెళ్ళిపోతారంటారు కదా. అసలు చెప్పలేంటంటే అందరూ చనిపోయారు. అసలు నేను ఆ ఫీల్లో లేవు. మేము చైతన్య మాస్టర్ ఉన్నారా అనేలాగే ఉంటాం. ఇప్పటికి కూడా నా ఫోన్లో సీఎం అని ఉంటుంది. సీఎం అంటే చైతన్య మాస్టర్. 8187861143. మా అమ్మ నెంబర్ కూడా నాకు తెలియదు ఇప్పటికీ. ఆయన నెంబరే తెలుసు. సో అంత మీకు ఆయన అంత ఇన్సైడ్ అంత ఫ్యామిలీ నెంబర్లా ఉండిపోయాడు మీతో పాటు. నాకు ఇప్పుడు ఒక దగ్గర ఏమన్నా అయితే సపోజ్ ఎక్కడైనా పడిపోయాను, నేను ఫోన్ చేసే ఒకే ఒక్క పర్సన్ ఎవరంటే చైతన్య మాస్టర్ మాత్రం. అలా కొంతమంది అలా మనకి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఆయన అన్న ఒకే ఒక్క మాట ఏంటంటే లాస్ట్లో డాన్స్ ఐకాన్ కొరియోగ్రాఫర్గా చేస్తున్నా, టైటిల్ ఖచ్చితంగా కొట్టరా అన్నాడు. కొరియోగ్రాఫర్ టైటిల్ కొట్టాను. కంటెస్టెంట్గా టైటిల్ కొట్టావు, కొరియోగ్రాఫర్గా టైటిల్ కొట్టావు. నాకు తెలిసి చైతన్య మాస్టర్ బాగా పైనుంచి మా రాజు ఇంకా పైకి రావాలని దీవిస్తూ ఉన్నాడేమో. మంచి మనుషులు ఎప్పుడు భూమి మీద ఉండకూడదంట, దేవుళ్ళ దగ్గరే ఉండాలంట. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మాస్టర్ కూడా దేవుళ్ళ అంటాడు కాబట్టి మీ అందరికి. మేము ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా మాకు ఇలా హ్యాపీ ఏదైనా జరిగిందంటే మేము అందరం మీటింగ్ వేసుకొని చైతన్య మాస్టర్ లాగా ఇమిటేట్ చేస్తారనమాట మాస్టర్లు కొంతమంది. స్టైల్ అదంతా కూడా ఇప్పటికీ మేము ఆయన్నే గుర్తు చేసుకుంటాం. ఆయన ఏదో కూడా ఉంటుందంటే పొట్ట మీద ఫోన్ పెట్టుకొని రా కటింగ్ డబ్బులా పగబో. సపోజ్ ఆయన నీకు కనిపిస్తే ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తావు ఆయనకి? గట్టి హగ్ చేసుకొని మిస్ యూ మాస్టర్ అని చెప్తా. అంటే ఎప్పుడు ఆయన పొట్ట మీద పడుకుంటాను నేను ఎప్పుడు వెళ్ళినా కానీ అది మిస్ అవుతున్నాను చాలా. నువ్వు పెళ్లి చేసుకో చైతన్య మాస్టర్ తొందరగా పుడతారు నీకు. నేను అదే అనుకుంటా. అవునా? నేనైతే అదే పెట్టుకుంటా, సీఎం. మీకు పుట్టబోయే కొడుకు నెక్స్ట్ సీఎం. అలానే జానీ మాస్టర్ కూడా మన అందరికి ఫేవరెట్. అవును. సో ఆయనకి జరిగిన కొన్ని ఇబ్బందులు, కొన్ని స్ట్రగుల్స్ మీ వరకు తెలిసే ఉంటాయి. సో దాని మీద మీ ఒపీనియన్? జానీ మాస్టర్ అందరికీ తెలుసు. ఒకటే బాధ ఏంటంటే నేషనల్ అవార్డు మాస్టర్ అది మిస్ అయింది. డాన్సర్గా అది రావటం అనేది చాలా ప్రౌడ్ మా అందరికి. అది మిస్ అయినందుకు మాస్టర్ కంటే మేము ఎక్కువ బాధపడ్డాం. కానీ మాస్టర్కి అలా జరగటం నేను మెసేజ్ కూడా చేశాను, మాస్టర్ మీకు ఎలా ఉంది ఇప్పుడు ఓకేనా అని. నాకైతే చాలా బాధ వేసింది మాస్టర్కి అలా జరగటం వల్ల. చెప్పాలంటే మాకు కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. మాస్టర్లు చేసేటప్పుడు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేసి నుంచి వచ్చారు. వాళ్ళు చేసేటప్పుడు మేబీ ఫుడ్ కూడా సరిగ్గా ఉండేది కాదు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు. ఇప్పుడు చాలా మంచిగా తినడానికి. వాళ్ళకి అప్పుడు అన్ని లేవు. అసలు వాళ్ళకి ఇంకా మాకంటే దారుణం ఇంకా వాళ్ళకి. సో అది ఊహించుకుంటే అంత కష్టపడి ఇంత పొజిషన్కి వచ్చి ఇంత పేరు వచ్చిన తర్వాత ఇట్లా జరగడం అనేది నాకు ఫస్ట్ కోపం ఎక్కువ వచ్చింది, చాలా కోపం వచ్చింది. తర్వాత బాధేసింది మాస్టర్ ఇలా జరగకుండా ఉండాల్సిందని. మాస్టర్ ఇంకా పెద్దది ఏదైనా తీసుకోవచ్చేమో లైఫ్లో. ఇంకా గాడ్ని కోరుకుంటున్నాను ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని. అంతే, అది అందరు మర్చిపోవాలి. మర్చిపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది. శేఖర్ మాస్టర్తో నీ బాండింగ్ ఎలా ఉంటుంది? మీకు ఒక విషయం చెప్తాను. D10 అప్పుడు మాస్టర్ జడ్జిమెంట్, శేఖర్ మాస్టర్ అంటేనే అది ఓ వైబ్ మాకు. అంటే అప్పటికే కంటిన్యూస్గా మేము బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేసినప్పుడు కూడా అప్పటి నుంచి జడ్జ్ కదా మాస్టర్ మమ్మల్ని పొగిడితే చాలా రాయ అని ఉంటుంది. సో 1 year నా కష్టం మొత్తం ఉపయోగించి నాలో ఉన్న పవర్ అంతా బయట తీసి మాస్టర్ ముందు అంతా చూపించిన.
మళ్ళీ డీ ఛాంపియన్స్, అప్పటికే అంతా అయిపోయింది, ఇంకా కొత్తగా తీసుకురావాలి. ఓకే, అక్కడికి బాగుంది, డాన్స్ ఐకాన్, అక్కడ కూడా ఎంతకని తీర్థం మనలో నుంచి కొత్తగా నీ బాధ అదా. శేఖర్ మాస్టర్ గురించి యూట్యూబ్లో ఏదైనా సాంగ్ చేసినా, ఆ స్టెప్ చేసినా, ఏంటి ఇలా చేశారు అలా చేశారు అని చాలా ఈజీగా కామెంట్ చేసేస్తున్నారు. ఆ కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఏదైనా వార్నింగ్ ఇవ్వాలంటే మీరు ఎలాంటి వార్నింగ్ ఇస్తారు? పని పాట లేని వాళ్ళందరూ అది చేస్తారు. ముందు పని చూసుకుంటారు బాబు. పని చేస్తే ఆటోమేటిక్గా ఆ కష్టం తెలిసింది వాళ్ళకి. ప్రతి ఎవరికి కష్టం తెలిసిందంటే అలాంటి మాటలు మాట్లాడరు. బాబు ఇంకొక దేవుడు ఉన్నాడుగా మీ లైఫ్ లో, చిట్టి మాస్టర్. నేను కంటెస్టెంట్ అవ్వడానికి ఫస్ట్ మాస్టర్ స్టూడెంట్స్ ఎవరంటే చిట్టి మాస్టర్ స్టూడెంట్స్ సోమేష్, అభి, ఇంకా 4-5 ఉన్నారు. చెయ్యాలి అనుకుంటే వీళ్ళని చేయొచ్చు కదా, ఎందుకు నన్నే చేశారు చిట్టి మాస్టర్? సో ఆయన ఏంటంటే నా స్టూడెంట్, మా వాళ్ళే కలవాలి, మా వాళ్ళే రావాలి అని ఉండదు. ఎవరు బాగా వేస్తే ఆయన అలాంటి క్యారెక్టర్. ఆయన ఎంత మంచి ఆయన అంటే ఇంకా మాటల్లో చెప్పలేం. ఇక ఇది ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చాలు, ఇంకా ఆయన ఎంత మంచి. ఇప్పుడు నేను చైతన్య మాస్టర్ స్టూడెంట్ని, ఆయనకి అవన్నీ పట్టించుకోలే. సోమేష్ని తీసుకోవాలి, అభిని తీసుకోవాలి, వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, అలా ఏమనలే. రాజుగారిని తీసుకుందాం, వాడు డ్యాన్స్ బాగా వేస్తున్నాడు కదా, వాడే అంతే. ఇంకొకటి ఆయనకి అసలు ఎంత భయం ఉంటుంది అంటే ఇట్లా తుమ్మితే కాన్సెప్ట్లు వస్తాయి ఆయనకి. ఆ టవల్ సాంగ్ మీరు చూసే ఉంటారు. ఓ టవల్ సాంగ్ కాన్సెప్ట్ ఎవరిదయ్యా? చిట్టి మాస్టర్. అది చిట్టి మాస్టర్ మీరు ఏ వాష్రూమ్ లో ఉండగా మీకు ఆ కాన్సెప్ట్ వచ్చింది? ఆయన ఏ టవల్ తో ఉన్నప్పుడు వచ్చినట్టుంది. చిట్టి మాస్టర్ ఏం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఒక టవల్ కట్టుకొని ఇలా వెళ్తాడు, స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం వేరే రూమ్ లోకి వెళ్తాడు. ఇలా చూసి దొరికిందిరా కాన్సెప్ట్, అద్దరిపోద్దాడు. రెడీ మాస్టర్, ఇంకేంటి నేను కూడా అనుకున్నా. టవల్ తీసుకురండి అన్నాడు. దేనికి మాస్టర్ టవల్ అంటే చెప్తాను నేను ఆగరా అన్నాడు. టవల్తో డ్యాన్స్ వేయించి నేను లిటరల్ ఏడ్చినా. నేనైతే ఎందుకు అన్న నాకు కొంచెం పొట్టొద్ది, ఇప్పుడు ఒక్క మంత్ గ్యాప్ ఇవ్వండి, మంచిగా అయ్యి సాంగ్ చేద్దాం అన్న. నన్న అబ్బాయి ఎవరు టవల్ తో వెళ్ళారు కాబట్టి చిట్టి మాస్టర్ టవల్ కాన్సెప్ట్ వచ్చి చేసేసారు. అదే టవల్ లేకుండా ఇంకా వేరే ఇంకొక షార్ట్ తో ఉండుంటే నీతో షార్ట్ తో కూడా చేపించేస్తారు. ఆకులతో కూడా చెప్పిస్తారు. ఎందుకు నీ మీద ఇలాంటివి ఎన్ని వస్తాయి ఎందుకు రాజు? అదే షర్ట్లు ఇప్పించి వల్లభా సాంగ్ చేపిస్తారు. అందరూ అంతే తగులుకున్నారు నన్ను. మొత్తం కాళ్ళు చేతులు ఇరగొట్టుకునే డాన్స్ ఇష్టమా, లేకపోతే రొమాంటిక్ సాంగ్లు చేయడం ఇష్టమా? నాకు పవర్ఫుల్ సాంగ్ ఇష్టం. నమ్మేలే, ఇది నాకు తెలిసి రాజుకు రొమాంటిక్ సాంగ్లే ఇష్టం. మాస్టర్ రొమాంటిక్ సాంగ్ పెట్టండి, ఒక అమ్మాయిని ఇటు పెట్టండి, ఒక అమ్మాయిని ఇటు పెట్టండి, మధ్యలో నేను డాన్స్ చేస్తాను. సీరియస్ గా నేను ఎన్ని సాంగ్లు వేసి ఉంటాను మినిమం? మీకు ఎక్స్పెక్టేషన్? నాకు తెలిసి నువ్వు ఒక 200-300 చేస్తుంటావు. దాంట్లో ఎంతమంది ఎన్ని సాంగులు నేను జోడి చేసి ఉంటా? అంటే నువ్వు ఒక్క సాంగ్ 2 సాంగులు చేస్తేనే అంత అలా చేసావు కదా, ఇంకా కంటిన్యూగా చేస్తే ఏమైద్దని మాస్టరు అలాంటి పెట్టట్లేదేమో. 1-2 అంతే. గది తలుపులు సాంగ్ చేసింది అమ్మాయితో. అలాంటి సాంగ్ చేసిన తర్వాత మళ్ళీ నీకు అమ్మాయిలతో పెట్టి డాన్సులు చేస్తారా బాబు? అంత రొమాంటిక్ గాయవా నువ్వు? అప్పటికే నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా? అప్పుడు ఉంది. ఆ సాంగ్ తర్వాత నీ గర్ల్ ఫ్రెండ్ తో ఫైట్ అయిందా ఏమన్నా? ముందే చెప్పా నేను రొమాంటిక్ సాంగ్ ఉంది అని చేస్తున్నాను. ఇది డాన్స్ కాబట్టి డాన్స్ వరకు నేనైనా నా అక్క అని పిలుస్తాను నేను. డాన్స్ కాకుండా అక్కడ జిమ్నాస్టిక్స్ చేస్తున్నారు, యోగాలు చేస్తున్నారు అని కొంతమంది కామెంట్ చేశారట కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇది ఏ సంవత్సరం? 2025. మన జనరేషన్ మారుతున్న కొద్దీ మన స్టైల్స్ కూడా మారుతున్నాయి. సో డాన్స్లో కూడా అంతే కదా, ఒకటేలాగా డాన్స్ వేస్తే ఎవరు చూస్తారు? మారుతూ ఉంటుంది. ఇప్పుడు సంకేత్ వేశారు, సంకేత్ చేసింది అప్పుడు ఆ టైంలో డాన్స్తో పాటు ఫ్లిప్లో అయ్యి చేశారు. అది కొత్తగా అనిపిస్తుంది జనాలకి. ఇప్పుడు నేను చేయాలన్నా కానీ మనకి చిన్నప్పటి నుంచి ఏం ట్రైనింగ్ లేదు, మనకి బ్యాక్ జంప్ వేస్తేనే ఓ మై గాడ్ అని అంటారు జనాలు. అది చాలా గట్టిగా ఉంది. జనాలు ఆ ఫ్లిప్ని చూస్తున్నారు తప్ప మిగతా డాన్స్ చూడట్లేదు. దానికి ఇట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చేయట్లేదే అంటే అది ఆల్రెడీ చూసారు కాబట్టి ఇంకా కొత్తగా చేస్తున్నాను. అంటే ఆడియన్స్ కి ఏది నచ్చుతుందో అది మీరు ట్రై చేస్తున్నారు. కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మరి? డాన్స్ లేకోకుండా మనకి మార్కులు ఎందుకు ఇస్తారు? వాళ్ళు అక్కడ కూర్చొని నేను చిన్న జడ్జెస్ కాదు కదా, పెద్ద వాళ్ళు. వాళ్ళకి తెలీదా
మరి వీళ్ళకే తెలుసు, వీళ్ళకి జీరో నాలెడ్జ్. చెప్పాను కదా పని పాట లేని వాళ్ళకి. అమ్మో, నీకు ఇప్పుడు ఈ కొత్త జడ్జెస్ తో చేయడం ఎలా అనిపిస్తుంది? అది కూడా అందమైన రెజీనా గారు. నేను ఇంకా బయట పెట్టలే నాలో ఉన్న దాన్ని, ఫైర్ ని. ఎందుకు అప్పుడే పెట్టేస్తా? అలా ఉందా? ముందుందా? ఇంకా ముందుంది. అసలేంది, రెజీనా గారి దగ్గరికి వెళ్ళి మొన్న ఏం చేసావు నువ్వు? కాత్యాయిని నన్ను లవ్. ఏంటి రాజు నువ్వు, ఏ కొత్త జడ్జి వస్తే ఆ జడ్జి వెనక్కి పడిపోతావా నువ్వు? అంటే మాస్టర్ ఏం చెప్తారు, డాన్స్ చేయరా అన్నారు. నేను కొంచెం దాంట్లో స్పైసీ యాడ్ చేసి ముద్దు మాస్టర్ 20% చేయమంటే నువ్వు 100% చేసావంట రెజీనా గారి దగ్గరికి వెళ్ళి. మరి యాక్టింగ్ నేర్చుకోవాలి కదా కొంచెం. నీకు ఎవరికి కాంపిటీషన్ అనుకుంటున్నావు? పన్నన్న ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత చేస్తాడని కదా. అంత చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. పన్నన్న బాగా చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. నేను కూడా కోరుకుంటున్నా పన్నన్న కప్పు కొట్టాలి అని. ఒక కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్ గెలవాలి అని చెప్పిన ఒక్కటే ఒక పర్సన్ నువ్వు. అంటే ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా నేను గెలవాలి, ఎవరైనా నేను గెలవాలి అనుకుంటారు కానీ పక్కన వాళ్ళు గెలవాలి అనుకోవడంలో నేను ఫస్ట్ విన్నాను రాజు. ఎందుకంటే పన్నన్న ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారో మన అందరికి తెలుసు. అండ్ ఇంకోటి ఇప్పుడు జనాలు ఎలా కనెక్ట్ అయిపోయారంటే పన్నన్ని లైక్ ఒక ఫ్యామిలీ లాగా కనెక్ట్ అయిపోయారు. నిజంగా జెన్యూన్ గా చెప్తున్నాను రాజు, నువ్వు ఉన్నావు కానీ ఎందుకు ఈ సీజన్ పండు కొడితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. అందరి మైండ్ సెట్ లో కూడా అదే ఉంది. ఒకవేళ ఫైనల్ కి నువ్వు పండు వస్తే కాంపిటీషన్ వైజ్ లో నేనైతే అసలు తగ్గను. కావాలంటే పండునే కొంచెం ఎక్కువ రోజులు ఎక్సర్సైజ్ చేయమంటావు. అది మాత్రం పక్క. కానీ నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకునేది అయితే పన్నన్న గెలవాలి. చాలా ఇక్కడే గెలిచేసావు నువ్వు టైటిల్ తెలుసా. చూస్తుంటాడు కదా పండుకి, ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పు. ఈసారి కప్పు నమ్దే. మళ్ళీ అభి, నా ఫ్రెండ్ అభి ఉన్నాడు. అభి డిఫరెంట్ స్టైల్ కదా అభిది. అసలు రోజుకు ఒక షెడ్యూల్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చి డిఫరెంట్ అభి నువ్వు చూడు, రోజుకు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఏదో చేస్తున్నావు అంట. అంటే ఏం చేయట్లేదు, డాన్స్ చేస్తాను. మీరు చాలా టఫ్ కదా. ఒకప్పుడు మీరు అందరూ విన్నర్స్, కానీ విన్నర్స్ అందరూ కలిసి ఇప్పుడు పోటీ పడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్లీ అబ్బి నేను చేయటం అనేది కొంచెం నాకు బాగుంది, వాడికి మా ఇద్దరికి హ్యాపీ. ఎందుకంటే మా కోరిక ఒకప్పుడు మీ ఇద్దరం బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేసుకుంటూ కష్టపడి మనం ఎప్పుడు వెళ్తారా అనుకొని ఇప్పుడు సోమేష్, నేను, అభి ముగ్గురు టైటిల్ కొట్టి ఇప్పుడు మళ్ళీ ఈ సీజన్స్ లో ఇదే కదా ఇంట్రెస్టింగ్ సీజన్ అసలు. అంటే వాడు గెలుస్తాడా నేను గెలుస్తానా అంటే యాక్చువల్లీ ఎవడు గెలిచినా ఒకటే. నేనైతే అలా ఫీల్ అవుతున్నా. అవునా, సూపర్. సో అలాగే రాజు, మీ డాన్సర్లు చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సినిమా వరకు వచ్చినప్పటికీ ఒక 4-5 మాస్టర్లు మాత్రమే కనిపిస్తారు. ట్రై చేస్తూనే ఉన్నారు చాలా మంది. కొంతమంది ఏంటంటే ఆగిపోయి వేరే జాబ్ అలా చూసుకుంటున్నారు. అంటే ఎందుకు ఇంకా ఈ ఛాన్సులు రావట్లేదని చెప్పేసి మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళు కంటిన్యూ ఎప్పటికైనా దొరికింది ఛాన్స్ అని చెప్పి నాలాగా ట్రై చేస్తున్నా. నువ్వు కూడా మూవీస్ లోకి వెళ్ళాలని ట్రై చేస్తున్నాను. అంటే కొరియోగ్రాఫర్ గా వెళ్ళాలనుకుంటున్నావా, ఆర్టిస్ట్? ఫస్ట్ కొరియోగ్రాఫర్ గా వెళ్దాం అనుకున్నాను. కొరియోగ్రాఫర్ గా వెళ్ళాలనుకుంటే ఏ హీరోతో ఫస్ట్ చేయాలని అనుకుంటాను? ఎన్టీఆర్ సారే పక్క. ఏంటో డాన్స్ అనగానే ఎన్టీఆర్ గారు పేరు వచ్చేస్తుంది మీ అందరికి. అది మాత్రం పక్క ఎన్టీఆర్ సారే. టచ్ వుడ్, అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అంటే మనం అనుకుంటాం కదా, ఒక కొరియోగ్రాఫర్ ఎంత చేసినా గానీ హీరో కూడా దానికి సపోర్ట్ చేయాలి. మనకి ఎన్టీఆర్ సార్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు డాన్స్ విషయంలో. సో అందుకు నేను మెయిన్ గా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది కూడా ఆయనే. అంటే ఏమిచ్చారు? డాన్స్ అంటే మన పైన వెంట్రుక నుంచి కింద మోకాలు బొటన వేలు వరకు ప్రతి అణువణువు కదిలితే అది అసలైన డాన్స్ అని చెప్పేసి. సో అది ఇప్పుడు నేను కల్లారి చూశాను నీలో రాజు అని చెప్పాను. రాజు, ఆన్ స్క్రీన్ లో లిప్ లాక్ సీన్ చేయాలంటే ఎవరితో చేస్తావు? నేను చేయను. ఎందుకు? నాకు భయం. మన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా. చాలా పోటీగా ఉంది ఈరోజు నాకు. నేను వెబ్ సిరీస్లో వచ్చింది ఒక 4-5 సాంగ్స్లో కూడా ఆ సీన్ వచ్చింది నాకు. అదైతే నేను చేయను అని చెప్పిన. ఎందుకు? భయం.
సీరియస్గా భయం. లిప్ కిస్ అంటే భయం అని నువ్వు సిరీస్ కూడా చేయనన్నావా? సిరీస్ కూడా చేయనన్నా, 2 సిరీస్లు చేయనన్నా. ఏంటయ్యా నువ్వు ఎలాంటి సాంగ్లు చేసావు డీలో, మొన్న టవల్ కూడా కట్టుకొని? అది వేరు, అది డాన్స్ కాబట్టి. చెయ్యకపోతే మూవీ లేదంటే ఏం చేస్తావు? తప్పదుగా చేయాల్సి. అది ఎవరితో చేస్తావు? ఎవరితో నేను అసలు నా మైండ్ లో ఎవరు లేరు కూడా. ఎవరు లేరు. వీళ్ళతో చెయ్యాలి అని చెప్పి కూడా నా మైండ్ లో. నీ లిస్ట్ తీ ఒక్కసారి. నీ ఫోన్లో ఆ ఇన్స్టాగ్రామ్లో నువ్వు చూస్తుంటావు కదా కొంతమందిని. నా ఫోన్ కావాలంటే ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు, రిస్ట్రిక్టెడ్లో ఉంటాయి ప్రతి అమ్మాయిది, అన్ని రిస్ట్రిక్టెడ్ చేసిన. ఏంటి రాజు నీ మనసు అంత తిరిగిపోయిందా ఏంటి అమ్మాయిల మీద? అట్లని కాదు, నేను అసలు నేను మాట్లాడకూడదని ఫిక్స్ అయిపోయాను అంతే. ఒకప్పుడు ఏంటి, ఎంజాయ్ చేయాలి, బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, పార్టీ చేసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, అసలు ఒక్క సెకండ్ కూడా ఖాళీ గ్యాప్ లేకుండా చూసుకోవాలనుకునేవాడిని. ఇంట్లో కూర్చొని మమ్మీ పెట్టిన తిని టీవీ చూసుకుంటూ వీడియో గేమ్ ఆడుకుంటూ డాన్స్కి వెళ్ళామా, డాన్స్ చేసామా, షూటింగ్కి వెళ్ళామా, షూటింగ్ కంప్లీట్ చేసామా, వచ్చామా, కూర్చున్నాము, సైలెంట్ పడుకున్నాము. నాకే భయం వేస్తుంది ఇవన్నీ వినగానే. అమ్మో నిజంగానే తగులుతున్నాయా అందరికి? తగిలింది ఖచ్చితంగా. మనం ఒక మనిషిని బాధ పెడితే ఖచ్చితంగా కర్మ రిటర్న్స్. నేను బాధ పెట్టాను, సో నాకు తగిలింది. ఇప్పుడున్న అబ్బాయిలకి నువ్వు ఏదైనా చెప్పాలంటే హ్యాపీగా చెప్పు రాజు, అరే ఇలాంటి చేయకండిరా. నేనైతే సింపుల్ చెప్తున్నా, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం కానీ బాధ పెట్టడం కానీ చేయకండి. మనకి అది తిరిగి ఎప్పటికైనా మనకే తగిలింది. మీ ఫాదర్ మీ ఇంట్లోంచి వెళ్ళిపోయారట, మీ మదర్ని కాదనుకొని, మిమ్మల్ని కాదనుకొని. ఏంటి ప్రాబ్లం? అది నేను ఇప్పుడు నేను డీకి వచ్చేసాను కదా, 2 years ప్రాక్టీస్లో. నాకు తెలియదు అక్కడ ఏం జరిగిందో. సో నేను వెళ్ళిన తర్వాత మమ్మీని కొట్టడం ఇలాంటివి అన్నీ చేశారు. సో మమ్మీని నాకు కొట్టడం అంటే నాకు నచ్చదు. డాడీ కూడా అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇంకా డాడీ ఉండను, వెళ్ళిపోతాను అంటే మనం ఏం చేస్తాం? ఆ అమ్మాయి ఏమో చాలా బాధపడుతుంది. ఒకటే అమ్మ నువ్వు బాధపడకు, ఇప్పటి వరకు నాన్న చూసుకునే దానికంటే దానికి 100 రెట్లు హ్యాపీగా చూసుకుంటా, నీ గౌరవం కానీ ఎక్కడ తగ్గించను, నువ్వు మాత్రం బాధపడకు. వెళ్ళాను, డాడీని అడిగాను, చాలా బతిమలాడాను, చాలా ట్రై చేశాను ఒప్పించడానికి. ఆయన ఒప్పుకోకపోతే దానికి నేనేం చేయలేను కదా. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి మీరు ఒక ఫ్యామిలీగా ఉండి ఒక్కసారిగా మీ ఫాదర్ ఇంట్లోంచి వెళ్ళిపోవడం, అది మీరు ఎట్లా తట్టుకున్నారు? నాకు బర్డెన్ చాలా పడింది, అంటే నెత్తి మీద చాలా భారం పడింది. నా ఫ్యామిలీ వెళ్ళిపోగానే అంటే ఇంత బాధ్యత ఉంటుంది, ఇలా ఉంటుందా, చాలా గుండె బరువు ఎక్కువైపోయింది. మీ నాన్నగారికి ఏదైనా చెప్పాలనిపించిందా నీకు ఎప్పుడైనా? నేను నాన్న సాంగ్ కూడా చేశాను నాన్న గురించి. అది ఆయన కోసమే చేసింది, రా నాన్న అని. రాలేదు. మీ నాన్నగారు రావాలి అంటే ఒక మాట చెప్తే వస్తారు అంటే నువ్వు ఏ మాట చెప్తావు? ఐ లవ్ యూ డాడీ అని. బాగా మిస్ అవుతున్నావా మీ నాన్నగారిని? బాధ్యత ఎక్కువైపోయింది. ఇప్పుడు చెల్లి పెళ్లి చేయాలన్నా కానీ ఖచ్చితంగా అడుగుతారు మీ ఫ్యామిలీ ఏంటి అని. అడిగినప్పుడు డాడీ గురించి అడిగితే మనం ఏం మాట్లాడతాం. సో మీ మమ్మీకైనా ఎప్పుడైనా మీరు చెప్పారా, అమ్మ ఒక్కసారి నాన్నని పిలిస్తే? మమ్మీకి అసలు ఇష్టం లేదు. ఏం జరిగిందో తెలీదు మరి అంత డీప్గా వెళ్ళారు. మమ్మీకి కూడా హెల్త్ బాగుండదు. పేరెంట్స్ ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు స్ట్రగుల్ అయిపోతూ ఉంటారు కదా, అది చాలా దారుణంగా ఉంటుంది. డాడీ లేకపోతే ఇంకా అబ్బాయి విషయానికి అయితే తట్టుకోలేరు, అబ్బాయి లేదు అసలు తట్టుకోలేరు. ఇంట్లో చెల్లి, మమ్మీ, ఫ్యామిలీ బాధ్యత, ఒక పేరు, డీటన్ రాజ్ అని ఒక పెద్ద పేరు ఉంది. సో పేరు ఉంది, కానీ డబ్బులు ఎలా సంపాదించాలి? ఎవరున్నారు వెనకాల బ్యాక్గ్రౌండ్, ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి అని నాకు చెప్పేవాళ్ళు లేకుండా అయిపోయింది. సో దానివల్ల నేను కొన్ని పిచ్చి పిచ్చి పనులు కూడా చేయాల్సి వచ్చింది తెలియక. తెలిసే లోపల మన పేరు అనేది కొంచెం బ్యాడ్ అవ్వటం ఇట్లా జరిగింది. సో
అందుకే నేను అన్ని సైలెంట్ అయిపోయాను. బయట కూడా చాలా మంది పిల్లల్ని ఇలా వదిలేసి పేరెంట్స్ ప్రాబ్లమ్స్ లో విడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? పిల్లల కోసం ఆలోచిస్తే ఫ్యామిలీ అనేది చాలా బాగుంటుంది ఫ్యూచర్. ఇప్పుడు నేనున్నాను, D10 రాజు అని ఒక పేరు తెచ్చుకున్నాను. పేరు తెచ్చుకున్నాను కాబట్టే కొంత వరకు మేము బాగున్నారు. అవును. కొంతమంది ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు, చాలా మంది అవనోళ్ళ పరిస్థితి చెడిపోతున్నారు. ఇది మంచి, అది ఇంకా డాడీ లేకపోతే ఒకటే మంచి చెడు తెలియదు మనకి. మమ్మీ ఒకటే అనిద్ది, ఎక్కడున్న జాగ్రత్తగా ఉన్నానా అంటది. అంతకు మించి మమ్మీ ఏం చెప్పలేదు. ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఫ్యామిలీ మాత్రం చాలా ఇబ్బంది పడిపోద్ది డాడీ లేక. పేరెంట్స్ విడిపోవటానికి వస్తే పిల్లలు మీరైనా కానీ ఏడ్చైనా సరే కలపండి. ఫ్యూచర్లో మీ నాన్న మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండొచ్చేమో. వెయిటింగ్. ఈ వీడియో మీ నాన్నగారు కానీ చూస్తే మీ నాన్నగారికి ఏం చెప్తావు? మిస్ యూ డాడీ. కన్నీళ్ళే దాటని కళ్ళేవి లేవు కదా. ఆంటీ, మీరు అంకుల్ కలవాలి, మా రాజు మళ్ళీ హ్యాపీగా ఉండాలి, మీ అమ్మాయికి కలిసి హ్యాపీగా పెళ్లి చేయాలని మేము కోరుకుంటున్నాం. అలానే రాజు, మీ పేరెంట్స్ కోసం నువ్వు ఇంత స్ట్రగుల్ అవుతున్నావు, హ్యాపీగా ఉంటే బాగుండు అనుకుంటున్నావు. కానీ పిల్లలు కూడా కన్న తల్లిదండ్రులని అనాథాశ్రమంలో వేసేయడం, ఇంట్లోంచి బయటకు గెంటేయడం, రోడ్ సైడ్లో వదిలేయడం, అలాంటి వాళ్ళ కోసం నువ్వేం చెప్తావు రాజు? అదే అర్థం కాదు అసలు. అంత ఘనంగా చిన్నప్పటి నుంచి గోరుముద్దలు తినిపించి పెంచిన కన్న తల్లిని కన్న తండ్రిని అనాథాశ్రమం ఎలా పెడతారో కూడా చాలా బాధేసేది. సో అందుకే నేను ఒక వృద్ధాశ్రమం అనేది స్టార్ట్ చేశాను. ఓ సూపర్. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇట్లా రోడ్డు మీద వదిలేసి, వాళ్ళు చెప్పుకోలేక. ఎవ్వరు ఎక్కడ వదిలేకండి, కావాలంటే మా దగ్గర తీసుకురండి, మేము చూసుకుంటాం జాగ్రత్త. అసలు ఒక మంచి నిర్ణయం మీరు తీసుకున్నారు. నాకైతే చాలా గ్రేట్ అనిపించింది రాజు. అసలు నువ్వు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి, ఎందుకంటే ఎంతో మంది అమ్మలకి నాన్నలకి నువ్వు ఒక కొడుకు అవుతున్నావు తొందరలో. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అలానే రాజు, నీ లైఫ్ లో ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారు? ఓ చాలా మంది ఉన్నారు. నీ ఏజ్ ఇంకా 24, నీకెవరు వెన్నుపోటు పొడుస్తారు? వెన్నుపోటు అంటే లైక్ డబ్బుల విషయంలో కానీ, ఫ్రెండ్స్ అని చెప్పి మోసం చేయటం కానీ, ఫ్యాన్స్ అని చెప్పి మోసం చేయటం కానీ, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కొత్తగా క్రియేట్ చేసి నేను రాజుని అని చెప్పి డబ్బులు తీసుకునే వాళ్ళు కానీ, ఫ్యాన్ అన్న నువ్వు అంటే పిచ్చి అన్న అని చెప్పి నాతో ఉంటారు. మనకి ఫ్యాన్ అంటే ఏంటి, ఫోటో తీసి పంపించచ్చు కదా. నేను అలా ఉండను, వాడిని ఒక సొంత తమ్ముళ్ళలాగా తీసుకుంటా. ఆడేం చేస్తుంది తర్వాత తిరిగి మన పర్సనల్స్ ఉంటాయి, అవన్నీ తీసుకెళ్లి బయట పెట్టడం, ఇలాంటి పిచ్చి పిచ్చి అన్ని చేయటం, అలాంటివన్నీ కూడా చేశారా? చాలా మంది చేశారు. నేను అందుకే మనుషులు నమ్మటం మానేశాను. ఫ్రెండ్స్ అయితే ఇంకా దారుణం. 5 లక్షలు ఇచ్చాను. చైత్ర మాస్టర్కి ఇచ్చాను. చైత్ర మాస్టర్ యూనియన్లో ఒక పర్సన్కి ఇచ్చారు, అంటే నాకు కార్డు కోసం అని చెప్పి. ఆ డబ్బులు ఏమైనా తెలియదు. ఇచ్చి కూడా ఇప్పుడు 4 years అయిపోయింది. నీ కార్డు రాలేదా ఇంకా? అంటే చైతన్య మాస్టర్ చెప్పారా ఎవరికి ఇచ్చారు అని? తెలియదు. ఇప్పుడు మీరు కార్డ్ లేకుండా మీరు మూవీ కొరియోగ్రఫీ చేయడం కూడా కష్టం కదా. అలా మీకు ఏమైనా మూవీస్ వచ్చి ఆఫర్స్ వెనక్కి వెళ్ళిపోయా కార్డ్ లేక? మరి ఎందుకు ఇప్పుడు మళ్ళీ మూవీ కార్డ్ ఎందుకు తీసుకోలేదు మీరు? 6 lakhs. అసలు మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి రాజు? నో ఆస్తి. D10 విన్నర్ రాజు. అప్పుడు ఉండేది సొంత 2 ఇళ్ళు ఉండేవి ఎన్టీఆర్ కాలనీలో. మా అమ్మ వాళ్ళ ఊర్లో తోటలు కూడా ఉండేవి. డాడీ మొత్తం అమ్మేశారు. అంటే ఇప్పుడు నీకంటూ ఏమీ లేదు. కష్టం వచ్చినా వదలకు పట్టు, ఎక్కాలో గట్టు. అయ్యో, మరి ఎలా ఫ్యూచర్ ఎట్లా? మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికైనా నీకంటూ నువ్వు సినిమా కార్డు తీసుకోవడానికి కూడా నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు, కానీ ఇంత పేరుంది. మళ్ళీ పేరుంది, డబ్బులు లేవు. శిశిరంలో ఆకులు రాలిన చిగురించును చెట్టు. ఇంత కష్టపడుతున్నావు కదా రాజు. డబ్బులు వస్తాయని ఇలా ఖర్చు అయిపోతాయి. అది ఎట్లయిపోతాయో కూడా నాకు అర్థం కాదు. అంటే ఇంకా ఫ్యామిలీ నువ్వే చూసుకోవాలి కాబట్టి దాచుకోవటం కానీ ఇలాంటి చేయలేకపోతున్నాను. ఇంకా కరెక్ట్గా చెప్పేవాళ్ళు లేక ఏదైనా కానీ, అంటే ఒక ఫ్యామిలీలో సరిగ్గా గైడ్ చేసేవాళ్ళు లేక
మాది ఇంకా అవ్వట్లే. మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు కదా, మూవీ కార్డ్ వస్తుంది, నేను ఇంత డబ్బులు ఇచ్చాను, కానీ అది రాలేదు అని తెలిసినప్పుడు మీరు దాన్ని ఎలా? నేను ఇచ్చింది చైతన్య మాస్టర్ కదా, డబ్బుదేముంది పోతే పోయింది కన్నా మనిషే పోయాడు కదా అని ఇంకా బాధ. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా 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 విజయాలు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫుల్ బిజీ కూడా అవుతాను. థ్యాంక్ యూ వర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్. అవును, మర్చిపోయాను, డీలో కొంతమంది అమ్మాయిలు డాన్స్ చేస్తున్నప్పుడు మీ ముచ్చట్లు ఏంటి? నువ్వు అబ్బి ఏం చేస్తుందిరా డాన్స్ మామా అని వాడు చెవు కొరుకుతా ఉంటాడు. అభిగాడు అబ్బి నువ్వు చాలా కంత్రి. ఈడేమో సైలెంట్ మణికంఠ చూస్తాడు కానీ సైలెంట్ ఉంటాడు. నేనేంటంటే నేను చూడాలా వద్దులే, చూస్తే ఎక్కడ క్లోజ్ పడిద్దా నేను. ఇక మేము ముగ్గురు పక్క పక్కన ఉన్నప్పుడు ఇంకా అలానే ఆది గారితో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? నేను ఒక పర్సన్ అనే ఉన్నానంటే అది బయట తీసుకొచ్చేది ఆది గారి. అవును, నేనేదో ఫ్లోలో లెట్స్ రైడ్ అన్నా. అంటే ఏం చెప్పాలనుకున్నావు నువ్వు? లెట్స్ రైడ్ అన్నా. భూమిక రా చూసుకుందాం అని చెప్పి ప్లీజ్ కమ్మని పోయి లెట్స్ రైడ్ అన్నావా? అంటే నాకు రేసింగ్ కార్లు అంటే ఇష్టం కదా, సో నేను రేసింగ్ పెట్టుకునే టైట్లో అంటే ఆ టైప్లో డాన్స్ లో నేను అలా అనుకొని లెట్స్ రైడ్ అన్నా. అమ్మో, ఆది గారికి మనం దొరికామా? ఆయన నూనెలు వేపినట్టు వేపేస్తాడు, నవ్వించి. అమ్మో, ఇంకా నందన్న కూడా సేమ్, ఇద్దరు ఒకటే మంకీస్ లాగా ఇద్దరు కలిసి మాట్లాడుకొని అరే వీడి మీద ఇది చేద్దాం ఈ రోజు ఒక టార్గెట్ చేస్తారు. ఒక రోజు దొరికాడా వాడు, అయిపోయినట్టు. లెట్స్ రైడ్. అబ్బో నువ్వు కూడా స్టార్ట్ చేసి మొత్తానికి అయితే ఫుల్ ఎనర్జీగా ఉంటుంది. లెట్స్ రైడ్. ఇలాంటి కష్టం నా లైఫ్లో ఇంకెప్పుడు రాకూడదు అనేది ఏదైనా నీ లైఫ్లో ఉందా? యాక్చువల్లీ D10 విన్ అయిన తర్వాత నేను రూమ్ చూడటం కోసం అని చెప్పి తిరిగాను. కానీ ఎక్కడికి వెళ్ళా కానీ మీరు ఏం చేస్తారని అడుగుతున్నారు. నేను డాన్సర్నండి అన్న. ఆ డాన్సర్లు మేము ఇవ్వండి అంటున్నారు. అదేంటి? నా కోపం వచ్చి డైరెక్ట్గా విల్లా దగ్గరికి వెళ్ళా. ఎంత రెంట్ అన్న? 60,000 అన్నాడు. సరే కడతా అన్నా నేను. మీరేం చేస్తా ఉంటున్నారు? బాయిడు మళ్ళీ అదే క్వశ్చన్ ఎత్తున్నాడు అని చెప్పిన. చెప్తే సేమ్ సారీ అండి మేము డాన్సర్లకి ఇవ్వని. ఎందుకు ఇవ్వరని అంటే మీరు డాన్సర్లు అండి మేము అలా ఇవ్వం, ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్స్కి ఇస్తాం. వాళ్ళకంటే రెగ్యులర్గా డబ్బులు వస్తే మీకు వస్తాయో రావని అంటే మాట్లాడుతున్నారు. వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నా నేను. 60 అంటున్నారు కదా, 70 ఇస్తా కావాలంటే రెంట్ అని కూడా. లేదండి మేము ఇవ్వను. అంటే అంత చీప్ ఆ డాన్సర్లు అంటే బయట వాళ్ళకి అని. ఇప్పటికీ ఇంకా ఉన్నారంట వాళ్ళు. 100లో ఓన్లీ 70% మాత్రమే అలా ఉన్నారు. 30% మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు. 70% మాత్రం డాన్సర్ని ఎంకరేజ్ చేయట్లే. అంటే ఈ విధంగా హెల్ప్ చేయడానికి కానీ దేనికైనా కానీ అది ఎందుకో అర్థం కావట్లేదు. వాళ్ళకంటే 100 రెట్లు ఎక్కువ కష్టపడతాం కానీ రెస్పెక్ట్ ఎందుకు లేదో అర్థం కావట్లేదు. నువ్వే ఒక సొంత ఇల్లు తొందరలో కొనుక్కో, మంచిగా హ్యాపీగా. అదే చేస్తాం. పెట్టు యూట్యూబ్లో ఇది నా ఇల్లు అని చెప్పి. అప్పుడు అంటే ఆఫీసులకి నేమన్నా అంటారు. రాజు, నీ మీద ఏదైనా ఒక రూమర్ స్ప్రెడ్ చేసుకోవాలి నీకు నువ్వే అంటే ఏది స్ప్రెడ్ చేస్తావు? వీడి హీరో అయ్యి ఉంటే బాగుంటారా. రాజు హీరో అయ్యాడు అని అందరూ చెప్పుకోవాలా? అదే రూమర్. అదే పెద్ద రూమర్. చాలా నాకు అది చాలు. ఏమో తొందరలో అది నిజం కూడా అవుతుంది కదా. అవ్వాలి కదా. అలానే నిన్ను చాలా ఇబ్బంది పెట్టి ఇప్పటికీ నేను మర్చిపోలేనురా అనే ఒక రూమర్ ఏముంది? అదే అమ్మాయిలతో మాట్లాడతారు వీడు అని. అమ్మాయిలతో మాట్లాడతావా నువ్వు? అంటే మీతో మాట్లాడుతున్నా కదా, మీరు అమ్మాయే కదా. అంటే చెప్తున్నా అట్లా మాట్లాడినా కానీ తప్పుగా అనుకుంటున్నారు. నార్మల్గా మాట్లాడినా కూడా తప్పుగా అనుకుంటున్నారు. రాజు, నీకు ఒక విషయం చెప్పనా, జెన్యున్గా నేను చెప్తున్నా. నువ్వేంటో నీకు తెలుసు. సో నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడితే ఎవరో తప్పు అనుకుంటున్నారంటే నువ్వు ఆగిపోవడం తప్పు. నువ్వు అమ్మాయితో తప్పు చేయడం తప్పు, కానీ అమ్మాయితో మాట్లాడడం తప్పు కాదు. దానివల్ల నువ్వేమవుతావంటే నీకు నువ్వే ఎవరో ఏదో అనుకుంటారు, లేకపోతే నేను మంచోడు అనిపించుకోవాలి, లేకపోతే నేను అమ్మో మాట్లాడితే ఇప్పుడు వాడు ఏదో అనుకుంటాడు అనుకుంటే దానివల్ల మంచి జరగవచ్చేమో. ఏమో
ఇంకా ఏదైనా ఉండొచ్చు నీ లైఫ్ లో. కాకపోతే ఏంటంటే నేను ఎక్కడనైతే బాగుండు, కానీ అవతల అమ్మాయి కూడా అవుతుంది నా వల్ల, అది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఉండే ఈ సమాజం ఓన్లీ గాసిప్స్ మీదే సగం మంది ఉన్నారు. ఎవరో గాసిప్స్ కోసం నీ ఫీలింగ్స్, నీ టైంని, నీ హ్యాపీనెస్ని మిస్ చేసుకోవద్దు అంటాను నేను. పక్కన వాళ్ళ కోసం ఆలోచించడం మానేసిన రోజు మళ్ళీ రాజు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. పెళ్లి చేసుకోవడం అవసరమా, అవసరం లేదా? అదేంటి అంత మాట పెళ్లి చేసుకోవాలి, చేసుకోవాలా? చాలా మంది ఇప్పుడు సోలో లైఫే సో బెటర్. సొల్లు మాటలు అవన్నీ ఎప్పటికైనా చేసుకుంటారు వాళ్ళు. ఎందుకు? ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ తోడు కావాలి ఖచ్చితంగా వాళ్ళిద్దరు. దేనికి తోడు? అన్నిటికీ ఒక్కదానికే కాదు. నీకెందుకు కావాలి పెళ్లి? మా మమ్మీని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి. మరి పెళ్లి వద్దనే వాళ్ళకి నువ్వేం చెప్తావు? చేసుకోండిరా, ఎందుకురా ఒకరు సింగిల్గా ఉండి ఏం చేసుకుంటారా? సింగిల్ గా ఉంటే ఎట్లా రా? పెళ్లి చేసుకోండిరా. పెళ్లి చేసుకుంటే అంత బాగుంటది లైఫ్ అంటే. మరి రాజు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు? ఇది కరెక్ట్ కాదు నన్ను అడగటం. అసలు పెళ్లి నువ్వే చేసుకోమంటున్నావు, నువ్వు ఇంకెప్పుడు చేసుకుంటావు? మీరు అన్నారు కదా ముసలోళ్ళు అయిపోయాక చేసుకుని ఏం చేస్తావు? ఇల్లు కట్టాలన్నారు, పెళ్లి చేయాలన్నారు, నేను మళ్ళీ నన్ను చిల్ అవ్వమన్నారు. అవన్నీ అవ్వాలి కదా, అప్పుడు చేసుకుంటాను. నీలో ఏదైనా క్వాలిటీ చేంజ్ చేసుకోవాలంటే ఏ క్వాలిటీ చేంజ్ చేసుకుంటావు రాజు? ఎక్కువ మాట్లాడటం, అంతే. మాట్లాడటం తగ్గిస్తే నేను అంటే ఏం మాట్లాడడం తగ్గించుకోవాలనుకుంటున్నావు? అంటే ఒకప్పుడు ఏంటంటే ఏ మనోడరా అందరు మనోళ్ళే, నమ్మొద్దు అడు మాట్లాడా మొత్తం నాది గురించి అన్ని ఓపెన్ అయిపోతాను నేను. దాచుకోను నేను అసలు ఏది. ఓపెన్ బుక్ లాగా ఉండేవాడిని. ఇప్పుడైతే అసలు ఎందుకు ఓపెన్ బుక్ లాగా ఉండాలి, అసలు నేను ఎందుకు మాట్లాడాలి? మార్చుకుందాం అనుకున్నా మార్చుకున్నాను. నీవు ఓపెన్ అవ్వడం మార్చుకున్నాను. కొంతమంది ఛాన్స్ కోసమో లేకపోతే దేనికోసమో కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తూ కొంచెం చిన్న చిన్న డ్రెస్సెస్ వేసుకొని పోస్టులు పెడుతూ ఉంటారు. సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? అదే నాకు నచ్చదు అట్లా అమ్మాయిలు అలా ఫొటోస్ తక్కువ వాళ్ళని ప్యాషనిటీ కోసం ఎలా చేయడం అనేది. తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతాయి. ఫాలోయింగ్ కోసం చేస్తున్నారు, కొంతమంది లైక్స్ కోసం చేస్తున్నారు. ఏం వస్తుంది ఫాలోయింగ్, లైక్లు? దానివల్ల వాళ్ళ లైఫ్ నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్య పెద్దవాళ్ళు కూడా అలా చేస్తున్నారు. పిల్లలు పాడవుతున్నారు దానివల్ల, చాలా చిన్న పిల్లలు పాడవుతున్నారు. సో మీరందరూ అలా చేయకోకుండా కొంచెం మంచిగా పోస్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ సోషల్ మీడియా వల్ల ఇలా జరుగుతుందంటావా? 100% అది అవును, అది మాత్రం పక్కా. పిల్లలు పాడవటానికి కారణం ఆ ఫోన్లో వాళ్ళు రీల్స్ చూడటం వల్ల ఇలా జరుగుతుంది. సో వాళ్ళు ఎంచుకునే దారి బట్టి ఉంటుంది. కొంతమంది అలా అని చెప్పి అందరు చెడ్డగా లేరు. ఇదే సోషల్ మీడియా వల్ల చాలా మంది బ్రతుకుతున్నారు. మంచి ఉంది, చెడు కూడా ఉంది. ఇలా ఫిజికల్ గా ఇబ్బంది పెట్టే అబ్బాయిల్ని నువ్వేం చేస్తావు? నీకు ఒక ఛాన్స్ దొరికితే ఒక గన్ ఎత్తారా? కాల్ చేస్తావా? మరి పబ్జి గేమ్ లో మొత్తం ఇలా కూర్చోబెట్టి కాలుతారు కదా, మొత్తం ఫటాఫట్ లేపేస్తావు. వేరేది పెట్టకూడదు. ఇంకా రాజు నీ మంత్లీ ఇన్కమ్ ఎంత, అలానే నీ బ్యాంక్ లో బ్యాలెన్స్ ఎంత ఉందమ్మా ఇప్పుడు? మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుంది? 50-60K 7,000 ఉన్నాయి అంతే. నువ్వే బెస్ట్. నా దాంట్లో అయితే 300 ఉన్నాయి. అబ్బో మరి నేను 100 రేట్లు పెట్టయితే. ఇప్పుడు నీకు ఒక ప్రాబ్లం వచ్చిందని నువ్వు పండుకి ఫోన్ చేసి, అన్న నాకు ఒక 5,000 కావాలి, నేను ఇక్కడ ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాను అని, అసలు పండు ఏం చెప్తాడో చూద్దాం. ఏమైందిరా, ఈఎంఐ ప్రాబ్లం చేసిందిరా అంటాడు. ఒక్కసారి పండుగ కాల్ చేద్దాం. ఈయన బిజీగా ఉన్నాడు. అభి ఓకే, స్పీకర్. ఎక్కడ ఉన్నావు? బా 24 hours జిమ్ము. ఓకే ఒక చిన్న హెల్ప్, ఒక 5,000 కావాలమ్మా. కొంచెం అర్జెంట్ మా, చిన్న ప్రాబ్లం వచ్చింది అందుకే. ఎప్పుడు? ఇప్పుడే ఒక 10 నిమిషాల్లోనా? హలో. యాత్ర అంటే చెప్పుకో. ఫస్ట్ వేస్తా అన్నాడు 5,000. ఒక 10,000 కావాలి అభి గారు, పంపిస్తారా? పంపిస్తా. ఇప్పుడు రాజు ఏం చెప్తున్నాడో తెలుసా? వాడు వేస్తానంటున్నాడు, వేసిన తర్వాత రివీల్ చేయకండి. ఏంటి మీకు తెలిసిపోయిందా?
రాజు ఇక్కడ తెలీదు. లేదు నాకు ఇప్పుడు నీ వాయిస్ విని కొంచెం అలా స్లోగా అనుకుని అప్పుడు అర్థమైంది. ఆడి మామూలుగా సర్లే పాపం 5,000 అంటే వేసేసేయండి, ఫీల్ అవుతున్నాడు నేను మాట్లాడానని. అంత సీరియస్ గా అడగడం వాడు ఎప్పుడు ఇదేదో అడిగాడనంటే ఓకేలని వేద్దామని. అది యాక్చువల్ గా ఫోన్ పే ఇష్యూ ఉంది, వెళ్ళట్లేదు. సో ఈ లోపల వేరే వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి వేద్దామని ఇంకా అందుకే 10 నిమిషాలు అన్నా. ఇంటర్వ్యూలో ఉన్నారా నెక్స్ట్ టైం అడిగినప్పుడు ఒకవేళ నిజంగా అయితే వెయ్యండి, అది కూడా కదా. అరే ఇప్పుడు ఎయిరా ప్లీజ్ రా. నువ్వు నిజంగా అయితే వేసేవాడు మామ, ఇలా ఇంటర్వ్యూలో ఉన్నావంటే ఈసారి నిజంగా అడిగినా సరే సరే లేదు మామ, నువ్వు ఎప్పుడు అడిగినా నేను ఆల్వేస్ నీకోసం ఉంటా. లవ్ యూ. మీకు నేను ఒకటి అడుగుతాను, మీరు చెప్తారా? అయ్యో బ్రహ్మాండం చెప్తాను. మీరు రాజు ఇద్దరు ఉంటే టైటిల్ మీరు ఎవరు గెలవాలనుకుంటారు, మీరా రాజా? నేను ఆబ్వియస్లీ ఇద్దరు ఎవరు గెలిచినా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ నాకన్నా రాజు కూడా కొడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. దేవుడు సాక్షిగా చెప్తున్నాడు, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాడు. ఒకవేళ మీరు రాజు పండు ఉంటే మీరు ఎవరు గెలవాలనుకుంటారు? పండుని గెలిస్తే బాగుండదు అనుకుంటా. అసలు నీ మైండ్ సెట్ రాజు మైండ్ సెట్ ఒకటే. రాజు కూడా పండు అన్న గెలిస్తేనే బాగుంటుంది అన్నాడు. రాజు నేను ఏంటి మొత్తం నాకు తెలిసి ఏపీ తెలంగాణ మొత్తం పండుని గెలిస్తేనే బాగుండని కోరుకుంటున్నారు చాలా మంది. సో క్యూట్, గాడ్ బ్లెస్ యూ. మీరందరూ విన్నర్స్. థ్యాంక్ యూ అండి. మామ బాయ్రా. 5,000 పోగొట్టుకున్నాం అనవసరంగా. అసలు ఫ్రెండ్స్ అంటే మీలా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్. ఎవరు అడిగినా పండునే అంటున్నారంటే పండు చూద్దాం. పండన్న ఈసారి టైటిల్ కొట్టాలి, నేను నిన్ను ఎత్తాలి. ఈ పొజిషన్ లో నువ్వు ఉండడానికి నీ లైఫ్ లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? ఒక్కరు కాదు, ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు అండ్ థ్యాంక్ యూ సో మచ్ చైతన్య మాస్టర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చిట్టి మాస్టర్. నా లైఫ్ ఈ పొజిషన్ ఇక్కడ దాకా రావడానికి కారణం వాళ్ళిద్దరు. నువ్వు రాజు దేవుణ్ణి నమ్ముతావా? నమ్ముతాను. ఏ దేవుణ్ణి నమ్ముతావు? నేను క్రిస్టియన్. అంటే లైఫ్లో నీకు ఎప్పుడైనా చాలా పెద్ద స్ట్రగుల్ వచ్చినప్పుడు ఆ దేవుడు ఏదైనా నీకు ఆ మ్యాజిక్ చేసింది ఏదైనా గుర్తుందా? D10 టైటిల్ కొట్టేటప్పుడు రేపు షూట్ ఎన్టీఆర్ సార్ రేపు వస్తారు. ఆల్మోస్ట్ నేను వీల్ చైర్లో ఉన్నాను. ఈ రెండు పని చేయట్లేదు, ఉబ్బిపోయినాయి, వాటర్ వచ్చేసింది అంతా. అవును, నీస్కి వాటర్ స్ప్రెడ్. నెక్స్ట్ అంత ఉన్నప్పుడు నెక్స్ట్ డ్యాన్స్ ఎలా వేస్తాను? లిటరల్లీ నేను నడవలేకపోయాను. నాకు ఇప్పటికీ గుర్తుంది, హాస్పిటల్కి వెళ్ళాను, నైట్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. మార్నింగ్ వచ్చేటప్పుడు మన SR నగర్లో చర్చ్ ఉంటుంది కదా, అక్కడ ఆగి ఆ పెయిన్తో నేను మోకాలు వేసి ఏడ్చుకుంటూ ప్రేయర్ చేశాను. అసలు సీరియస్గా అసలు నేను నొప్పి కాదు కదా, అంత పెయిన్ ఉంది, డాన్స్ వేసేసా. తర్వాత పెయిన్ వచ్చింది. సో ఆ మ్యాజిక్ ఆ టైంలో జరిగింది నిజంగా. నేను అది ఇప్పటికీ మర్చిపోలేను. అంతే, నమ్ముతాను నేను దేవుణ్ణి. అట్లా అని చెప్పేసి నేను గుడికి వెళ్ళకుంటాం, బొట్టు పెట్టుకోకుండా ఉంటాం, మసీదుకి వెళ్ళకుండా ఉంటాం, అలాంటి ఏం చేయాలి. అన్ని దేవుళ్ళే నమ్ముతాం. తిరుపతి వెళ్ళాను, శ్రీకాళహస్తి వెళ్ళాను, బొట్లు పెట్టుకుంటాను, అన్నీ చేస్తా. కానీ నా నమ్మకం అనేది నా నమ్మకమే. అట్లని చెప్పేసి పక్కనోడిని నువ్వు ఇది తప్పు, ఇది రాంగ్, ఈ దేవుణ్ణి నమ్మకూడదు. ఈ మధ్య రిలీజియన్స్ మీద చాలా వెళ్తాను. ఎందుకు వదులుతాయో కూడా తెలియట్లేదు. అసలు టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు టార్గెట్లు చేసుకుంటున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియట్లేదు. అందరూ ఒకటే. ఏ దేవుడైనా ఒకటే చెప్తాడు, మంచి చెయ్యి అంటాడు కానీ చెడు చేయమని ఏ దేవుడు అండు. కానీ వీళ్ళకి పిచ్చోళ్ళలాగా వీళ్ళే తిట్టుకొని నా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని వీళ్ళే చేసుకుంటున్నారు. అంటే అనవసరంగా దేవుణ్ణి తప్పు అంటున్నారు. ఏ దేవుడు తప్పు కాదు, మనిషే తప్పు. ఈ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే డాన్సర్లకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు రాజు? ఒకటే మాట, టార్గెట్ పెట్టుకుంటే వెనకడిగేయద్దు. కొంతమంది ఏంటంటే ఇక నేను చేయలేను, ఇప్పుడు అలా బద్ధకం అయిపోయింది జనాలకి, చాలా బద్ధకం అయిపోయింది. ఇది కాకపోతే ఇంకో దాంట్లో వచ్చిద్దిలే అనే ఒక దానికి వెళ్ళిపోయారు. ఈ లైఫ్ ఎవరిని ఎక్కడ ఏం మార్చిద్దో చెప్పలేము, లక్ ఎక్కడి నుంచి వచ్చిద్దో చెప్పలేము. కానీ ఒకటే కోరుకుంటాను, కష్టపడితేనే ఏదైనా వస్తుంది, సుఖపడింది ఏది మనతో ఉండదు. నీకు ₹1,00,00,000 దొరికితే ఏం చేస్తావు? ఏం చేస్తాను, నాశనం చేస్తే తప్ప ఏం ఉండవు. నాకు ₹1,00,00,000 కాదు, ఇట్లా వేరే విధంగా కష్టపడుకోకుండా డబ్బులు వచ్చినాయి, అది ఏది నిలబడలేదు. కష్టపడిన డబ్బు ఇప్పటికీ ఉంది. కష్టపడింది అంటే నేను కష్టపడి సంపాదించింది, అది చిన్నదైనా, ఇది ఫోన్ అయినా కానీ ఏదైనా కానీ కష్టపడింది మాత్రమే ఉంది.
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ మా రాజు ఇంత బాధపడుతున్నాడా అని కూడా లోపల నాకు చాలా ఫీలింగ్ ఉంది. ఈ బాధ మొత్తం పోయి నువ్వు అనుకున్నది నీ లైఫ్లో జరిగి ఇంకా ముందుకెళ్ళాలి, ఒక మంచి హీరోగా వస్తున్నావు కాబట్టి ఆ హీరోగా వచ్చిన సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కిసిక్ టాక్స్ కి రావడం నీకు ఎలా అనిపించింది రాజు? చాలా హ్యాపీ అనిపించింది. అది మీతో ఇంటర్వ్యూ కూడా అంటే ఎవరితో ఇలా మనకి తెలిసిన పర్సన్తో ఎవరితో మనం ఇంటర్వ్యూ చేయలే కదా, కొంచెం ఇంటర్వ్యూ లాగా లేదు ఇది. మనం కలిసి కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకున్నట్టు అలా అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీగా అనిపించింది. అలానే నీ ఫ్యాన్స్ కి, బిగ్ టీవీ ఆడియన్స్ కి ఏదైనా చెప్పాలంటే చెప్పొచ్చు. తప్పకుండా హీరో అవుతాను నా ఫ్యాన్స్ అందరికీ, నేను ఇది మాటిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ టీవీ, వర్ష గారితో నన్ను ఇలా కూర్చోబెట్టి మాట్లాడించినందుకు. అండ్ థ్యాంక్ యూ వర్ష గారు. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. నువ్వు అనుకున్నది మనస్ఫూర్తిగా జరుగుతుంది. ఓకే, నాతో వచ్చి మంచిగా మాట్లాడితే నేను వాళ్ళతో మంచిగా మాట్లాడతాను. అది నేను చేసిన తప్పు, నా వల్లే వాళ్ళు బాధపడుతున్నారు అంటున్నారు కదా ఈ మధ్యకాలంలో. కర్మ తగిలిద్ది ఖచ్చితంగా. మనం ఒక మనిషిని బాధ పెడితే ఖచ్చితంగా కర్మ రిటర్న్స్. నేను బాధ పెట్టాను, సో నాకు తగిలింది. ఇలాంటి కష్టం నా లైఫ్లో ఇంకెప్పుడు రాకూడదు అనేది ఏదైనా నీ లైఫ్లో ఉందా? యాక్చువల్లీ D10 విన్ అయిన తర్వాత నేను రూమ్ చూడటం కోసం అని చెప్పి తిరిగాను. ఎక్కడికి వెళ్ళా కానీ మీరు ఏం చేస్తారని అడుగుతున్నారు. నేను డాన్సర్నండి అన్న. ఆ డాన్సర్లు మేము ఇవ్వండి అంటున్నారు. నా కోపం వచ్చి డైరెక్ట్గా విల్లా దగ్గరికి వెళ్ళా. ఎంత రెంట్ అన్న? 60,000 అన్నాడు. సరే కడతా అన్నా నేను. మీరు ఏం చేస్తా ఉంటున్నారు? బాయిడు మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తున్నాడు డాన్సర్ అని చెప్పిన. చెప్తే సేమ్ సారీ అండి మేము డాన్సర్లకి ఇవ్వని. అంటే అంత చీప్ ఆ డాన్సర్లు అంటే బయట వాళ్ళకి అని.